పడుతుందండి. సో, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎలా డెవలప్ అయితుందో, అదే విధంగా ప్రస్తుతం మన డైరెక్ట్ సెల్లింగు ఆ ఇండస్ట్రీకి ఏ మాత్రం తక్కువ గాకుండా అంతే ఈక్వల్‌గా మనకు ముందుకెళ్తుందండి. సో, అలాంటి ఇండస్ట్రీలో మనం ఉన్నామంటే వెరీ, వెరీ ప్రౌడ్ నిజంగా. మన అమితాబ్ కాంతే చెప్పిండు గదా! వి ఆర్ ఇన్ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. చిట్ ఫండ్‌లు ఇయ్యట్లేదు, ఇన్సూరెన్స్ సెక్టార్‌లు ఇయ్యట్లేదు, ఇంకా వేరే వేరే ఏం జేయట్లేదు. ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్‌లో ఉండి మనం జేస్తున్నాము. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆరోగ్యపరంగా, అదే విధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఒకప్పుడు ఏదైనా గొనాలంటే భయం. బట్ ఇప్పుడు ఆ ఆర్థిక భయం అనేది పోయింది. ఇప్పుడు ఒక చిన్న వస్తువు కొనాలన్నా ఏమున్నది ఒక ప్రోడక్ట్ అమ్మితే 500 వచ్చేస్తది. ఈ వారం అయిపోతే నెక్స్ట్ వారం పడిపోతది. ఆ ధైర్యం అనేది మనకి ఇండస్ట్రీ ఇచ్చిందండి. సో, ఆర్థిక భయం అనేది గూడా పోవడానికి గూడా హెల్ప్ అయిందండి. సో, అలాంటి ఆపర్చునిటీ ఇది. రైట్. నెక్స్ట్ సారు ధర్మం గురించి చెప్పిండు. గుర్తుందా ఎవరికన్నా? ధర్మం. ఇంకా మాకు టైం అనేది అయింది. మిత్రులు ఇంకా అందరూ కూడా చాలా మంది రెడీ అవ్వని వాళ్ళు వెంటనే వాళ్ళు మాకు 5 కదా టైం సార్ చెప్పింటే 5:10 అవుతుంది కదా. మీరందరూ కూడా ఆన్లైన్లోకి వచ్చేసేయండి. వీడియోస్ సీనియర్స్ ఎస్పెషల్లీ. ఓకే, అందరు రెడీగా ఉండి సార్ వస్తున్నారు కూడా. ఒకసారి మనం ఈ యొక్క పయం ఆదా క్లబ్కి అందరం హార్ట్ ఇస్తూ వెల్కమ్ చెప్దాం. ఇంకా సీనియర్స్ చాలా మంది కూడా ఉన్నారు బ్యాక్లో. అందరూ కూడా ఈ రోజు నుంచి మనం కంటిన్యూగా మళ్ళీ పయం అందరికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ కాకుండా మనం చూసుకుందాం. మన సార్ కూడా వచ్చినారు, మన యొక్క ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ అలిప్రసాద్ సార్ వచ్చినారు. అందరం కూడా సార్ మన సార్కి హార్ట్ ఇస్తూ సాధారణంగా వెల్కమ్ చెప్దాం. గుడ్ మార్నింగ్ సార్ అండ్ హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ ఆల్. గ్రూప్ డిస్కషన్‌లో పాల్గొన్న వాళ్ళందరికి థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. గుడ్ గుడ్. థ్యాంక్ యూ మై డియర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ పార్ట్నర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో ముందుగానే వచ్చేసారు. థ్యాంక్ యూ. ఈ 25కి ఇదే సమర్పించేద్దాం మన యొక్క సిన్సియారిటీని, సీరియస్నెస్ని ఈ 25కి అంకితం. మన యొక్క జీవితంలో నేను పలానా సంవత్సరం చాలా నిష్టగా కష్టపడ్డాను అని చెప్పుకునేడానికి దీన్ని అంకితం చేద్దాం. ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. పలానా ర్యాంక్ రావడానికి నేను పలానా సంవత్సరం బాగా కష్టపడ్డాను అని. అలా మన జీవితంలో ఒక లక్ష్యం కోసం కష్టపడ్డం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఎక్కడా లేదు, అలా స్కూల్కి వెళ్ళిపోయాను, కాలేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, ఇట్లా కాకుండా ఆ అవకాశం ఇండస్ట్రీలో ఇచ్చినందుకు ముందు థ్యాంక్స్ చెప్పాలి. మనని ఇంకా వండర్ఫుల్ గా తయారు చేయడానికి, బోర్ కొట్టే జీవితంలో కాకుండా చాలా ఇన్స్పైరింగ్ జీవితంలోకి మనల్ని తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పటికప్పుడు మనల్ని అలర్ట్ చేసేటువంటి ఆ సంకల్పం మనకు ఉండాలి. మన గురువులు ఎవరు? మన సంకల్పాలే మన గురువులు. ఇప్పుడు నేను ఇంకా రోజు రోజుకి ఇంకా ఫైనెస్ట్ గా తయారవడానికి ఏంటంటే నాకు తెలిసిపోతుంది. నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది నాకు ఎందుకు తెలుస్తుందంటే లక్ష్యం ఉంది, సంకల్పం ఉంది. ఆ అందరి ఇన్కమ్ కావచ్చు, టీమ్ కి ప్రొడక్టివిటీ కావచ్చు, ఇట్లా. డియర్ ఫ్రెండ్స్, ఈ వారం 4 రోజులు కూడా చాలా వండర్ఫుల్ విషయాలు. మీరు ముఖ్యంగా 500 ఎబోకి థ్యాంక్స్ చెప్పాలి. 500 ఒక రోజు మీకంటే ఎక్కువ రోజు నిద్రలేస్తున్నారు ఎర్లీ మార్నింగ్. థౌజండ్స్ మీకంటే ఇంకొక రోజు ఎక్కువ లేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్స్ ప్రతిరోజు లేస్తున్నారు. ఆ ఎగ్జిక్యూటివ్స్ అలా ఉండబట్టే మీకు ఈ యొక్క టీమ్స్ అలా ఉంటుంది. మీకు రిటైల్ ఇన్కమ్ కూడా వస్తుంది, మీ ర్యాంక్ కూడా వస్తుంది. అంటే మీకు వచ్చిన 1000 రూపాయలు 10,000 అవ్వడానికి, ఆ 10,000 1,00,000 అవ్వడానికి, ఆ 1,00,000 10,00,000 అవ్వడానికి మనకి ఎక్కువ కారణం గ్రౌండ్ వర్క్ చేసే ఎగ్జిక్యూటివ్స్ ప్రాణం. ఎగ్జిక్యూటివ్స్ నేను ఒకానొక దశ సంపాదనకు మించి దాటిపోతాం. మనం సంపాదన కోసం మాత్రమే చెయ్యం, సంపాదనకు మించి వెళ్తాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఒకానొక దశలో పిల్లవాడు మార్కుల కోసమే చదవడు, జ్ఞానం కోసం చదువుతాడు.
దాన్ని దాటి ఆ మార్కుల్ని దాటి వెళ్ళిపోతాడు, ఉద్యోగాన్ని దాటి వెళ్ళిపోతాడు, రీసెర్చ్ ఓరియంటెడ్ గా వెళ్ళిపోతాడు, ఆ చదవడమే ఎంజాయ్మెంట్ గా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతుంటాడు. జ్ఞానాన్ని తీసుకోవడమే తనకు అడిక్ట్ అయిపోతాడు జ్ఞానానికి. ఆ లెవెల్కి వెళ్ళిపోతాడు. అట్లాగే మీరు ఒకానొక దశ దాటిపోతుంది. సక్సెస్ అనేది అడిక్ట్ అయిపోతుంది. సక్సెస్ అనేది బాగా కిక్ ఇచ్చేస్తుంది. సక్సెస్ అనేది నా టీంలో ఇన్ని ర్యాంకులు, ఇంత ప్రొడక్టివిటీ, నేను ఇంత పీవీ తీసుకురాగలిగాను అనేటువంటి సక్సెస్ చాలా కిక్కినిస్తుంది. నేను ఇది మొదటగా మనం ఇది ఈ ఈ యొక్క సక్సెస్ ని ఎంజాయ్ చేయడం అనేటువంటి అభ్యాసం మనం చేయాలి. సక్సెస్ ని ఎంజాయ్ చేయడం. నేను చదవడాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేశాను, దానికంటే దానికి బాగా ఉపయోగపడింది, చాలా బాగా గుర్తు, నాకు ఫస్ట్ ఆర్ట్స్ కాలేజీలో సీట్ రావడం. వీఆర్ వెరీ బ్యాక్ బెంచ్. కాలేజీ చాలా తక్కువ వెళ్ళడం. కానీ ఎక్కడో ఆ చిన్న చదువు అంటే ఓ చిన్నది ఇంట్రెస్ట్ కలిగించింది. మెయిన్ అయితే మాత్రం మా మదర్కే ఇవ్వాలి ఆ క్రెడిట్. ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తూ ప్రతి ఒక్క దగ్గర ఆ క్రెడిట్ తనదే. నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకునేటప్పుడు కూడా, నువ్వు ఇక్కడ నా దగ్గర ఎట్లా చదివినా నేనేమనలేదు, కానీ అక్కడికి వెళ్ళి మాత్రం మన ఇది తీయొద్దు, నువ్వు తక్కువ చేయొద్దు, నువ్వు బాగా చదువుకుంటావని అక్కడికి పంపిస్తున్నాను. అంటే ఇక్కడ అంత చదువుకోలేదన్నమాట అప్పుడు. ఇట్లా ఈ ఈ క్రమంలో ఒకసారి రిజల్ట్ వచ్చింది, ఆర్ట్స్ కాలేజ్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది. అప్పుడు నా ఫ్రెండ్ చూసి, నాకు చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు, ఇంక వస్తుందో రాదో అని. కానీ కష్టం, అసలు ఒక చదువు గురించి కష్టపడ్డది అంటే ఆ టైంలోనే ఒక 40 రోజులు 2 నెలల మందము ఇక వేరే లోకం ఏం లేకుండా చదివాను. చాలా చిన్న చిన్న విషయాలు కూడా తెలియదు. నేను అప్పుడు దాన్ని తీసుకొని, అతను రిజల్ట్ తీసుకొచ్చి, మేము అప్పుడు శబరీష హోటల్లో ఈవినింగ్ తీసుకొచ్చి, 5th ర్యాంక్ వచ్చిందిరా బాబు నీకని చెప్పాడు. 5th ర్యాంక్ వచ్చింది. అసలు ఆ ర్యాంక్ వాల్యూ కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు, అసలు ఎంత ర్యాంక్ వస్తే ఏంది లాభం అని. వాడు కొంచెం చదువుకున్నాడు కాబట్టి వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు, మంచి సీట్ వస్తుంది, మంచి కాలేజ్ వస్తుంది కౌన్సిలింగ్ లో. అప్పుడు వాళ్ళకి టిఫిన్లు దావత్ ఇచ్చాను. ఇక అక్కడి నుంచి సక్సెస్ కిక్ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి టెట్ రాయడము, దాంట్లో కూడా టాప్ 10 లోనే రావడం, మెహదీపట్నంలో కాలేజీలో, హైదరాబాద్లో రావడం. ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతానంటే ఫ్రెండ్సే అప్లై చేసి, ఎంఫిల్ దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ బావిలోకి వెళ్ళిపోతావు, బావిలో కప్పలా ఉండాల్సిందే అని చెప్తే వాళ్ళే అప్లై చేశారు. నేను ఎందుకంటే ఎప్పుడు కూడా మనది స్టార్టింగ్ ట్రబుల్ అనమాట, ముందుకు వెళ్ళాలంటే. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఎంఫిల్ రాయడం, డిఎస్సి కొంచెం పోస్ట్ పోన్ అయింది. అది ఎప్పుడు ఉద్యోగాలు పడతాయి అంటే కానీ అక్కడే ఉండాలి, క్యాంపస్ లోనే ఉండాలి. ఎంఫిల్ నమ్మో, నేను ఎంఫిల్ రాయడం ఏంది, పిహెచ్డి లెవెల్ది అని నేనంటే, ఏం కాదు నువ్వు రా, ఏదో ఒకటి వస్తుంది, నువ్వు ఇక్కడే ఉంటావు, చదువుకుంటావు, లేకపోతే ఆడికి వెళ్తే ఇది మా మదర్ కూడా వచ్చి ప్రైవేట్ స్కూల్లో చెప్పుకో, ఎంతో అంత శాలరీ వస్తుంది అని అనేది. అప్పుడు ఆ ఎంఫిల్ రాస్తే అసలు ఆశ్చర్యం అది. ఎందుకంటే వేరే లోకం ఏది లేకుండానే ఇంకా మనం ట్రై చేస్తే అట్లనే ఉంటది. ఎంఫిల్ టాప్ ఫస్ట్ ర్యాంక్ నాది, ఎంఫిల్లో ఆర్ట్స్ కాలేజ్ ఫస్ట్ ర్యాంక్. అసలు నేను అసలు ఇంత అంటే మనం చేయాల్సినటువంటిది చేస్తే పొందాల్సింది పొందుతాం అనేది అర్థమైంది. మనం ఎంతసేపటికి భయపడుతూ ఉంటాం, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారేమో, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారేమో, వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళేమో అని ఇట్లా అనుకుంటూ ఉంటాం. ఎంఫిల్ ఫస్ట్ ర్యాంక్ మన్నే హరిప్రసాద్ అని పిలిస్తే అది వినాలని నాతోటి 2 ఫ్రెండ్స్ వచ్చారు మిర్యాలగూడ నుంచి కౌన్సిలింగ్ కి.
కోటి ఉమెన్స్ లో జరిగింది నా కౌన్సిలింగ్. అది వినాలని జస్ట్ నా ఫ్రెండ్స్ వచ్చారు. అది ఎందుకంటే నా ఫ్రెండ్స్ లో మంచిగా చదివిన వాళ్ళు, ఉద్యోగాలు టాప్ లో వచ్చిన వాళ్ళు లేకుండే. ఇది సక్సెస్ కిక్ అన్నమాట అది. ఆ తర్వాత ఇక దాంతో ఇది జాబ్ తెలిసిందే కదా, చిన్న స్కూల్ పెద్ద స్కూల్ రెండు కూడా టాప్ సెకండ్. అన్ని కూడా చిన్న చిన్న విషయాలే తెలియనటువంటి నేను కేవలం ఒకటే ఒకటి, ప్రస్తుతం వెనకుంది ఏందో నాకు తెలియదు, ముందుకు మాత్రం నాకు వేరే ఆప్షన్స్ లేవు, ఇది ఒక్కటే అట్లే అనుకునే ఉద్యోగం సంపాదనలో అలాగే ఉన్నాను, డబ్బుల సంపాదనలో కూడా ఈ కంపెనీలో కూడా నేను అట్లా టాప్ లోకి వెళ్ళాల్సిందే అని నేను ఖచ్చితంగా అది ఆ 3 years లో డైమండ్ అనేది కొట్టడం. ఈరోజు ఆ ఆ యొక్క ఇంపార్టెన్స్ అనేది కంపెనీలో సిఏ అన్సార్ సార్ దగ్గర నుంచి, అభిలాష్ సార్ దగ్గర నుంచి ఆ ఇంపార్టెన్స్ తీసుకోవడం. అంటే మీలాగా నేను స్టార్ టు 50. నాకు మీకు ఒకటే పోలిక ఉండాలి, తేడా ఉండకూడదు. దేంట్లో అంటే రైట్ ప్రాక్టీస్ అందాం దీన్ని, రైట్ ప్రాక్టీస్. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ, నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన స్టోరీ. అంటే చాలా ఉన్నదాన్ని సంక్షిప్తీకరించి వీడియో చేశాడు ఆ అబ్బాయి. గ్రేట్. అది కూడా చూపిస్తాను. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత దాంట్లోకి వెళ్తాం. అంతా కూడా సాఫ్ట్వేర్ లోనే ఉంటుంది ఆలోచించడం, టోటల్ అంతా. మనకు వేరే వాళ్ళకి తేడా డబ్బుల్లో కనపడ్డా, దేంట్లో కనపడ్డా ఆలోచనలే ఆ యొక్క సిచ్యువేషన్స్ ని సృష్టించాయి. ఆలోచనల్లో రిచ్నెస్ అవసరం. అందుకే ఎర్లీ మార్నింగ్ ఫైనెస్ట్ తరంగాలు ఉంటాయి. బయట ఆలోచన తరంగాలు, బయట కొన్ని ఆలోచన తరంగాలు ఉంటాయి. మనకంటే ప్రీవియస్ గొప్ప వాళ్ళన్నీ ఆలోచించిన ఆలోచనలు ఎటు పోవు, మన చుట్టే తిరుగుతూ ఉంటాయి. శక్తి నిత్యత్వ నియమం తెలుసుకోవాలి. ఆలోచన శక్తి ఎవరు చంపలేరు, దాన్ని కాల్చలేరు, దాన్ని తడపలేరు. ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. మొన్న నేను చదివినిపించింది అదే, అబ్దుల్ కలాం గారికి శివానంద స్వామి చెప్పినటువంటిది ఇదే. ఏంటంటే మీ ఆలోచనలు ఒక సంకల్పాన్ని తీసుకొని ఎప్పుడైతే బయటికి రిలీజ్ అవుతాయో, మళ్ళీ మీరు నిద్ర లేచిన తర్వాత ఆ సంకల్పానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ శక్తిని తీసుకొని వస్తాయి. కాబట్టి ఎప్పుడు మననం చేసుకోవడం ఆపొద్దు. మననం మేనిఫెస్టేషన్ కి మూలం. మననం ఎప్పుడు ఏం మననం చేసుకుంటున్నాం అనేది, ధైర్యాన్ని మననం చేసుకోవాలి, అద్భుతాన్ని మననం చేసుకోవాలి. మన కళ్ళ ముందు నిజంగా ఈ సిచ్యువేషన్ అంతా డిజాస్టర్ గా ఉన్నా కూడా నాకు మాత్రం మంచి జరుగుతుంది, ఇది నేను నమ్మను అనాలి. నాకు మాత్రం అద్భుతమైన జరుగుతుంది అని, అది సత్యం కూడా. ఎవరిని కూడా భగవంతుడు డిజాస్టర్ లోకి తీసుకెళ్ళడానికి ఉంటాడు. మన ఆలోచనతోటి మనమే దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. భగవంతుని మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నవాళ్ళు ఈ మాటనే మననం చేసుకోవాలి. నాకు అద్భుతం, ఇది ఏదో నాకు నేర్పించడానికి వచ్చింది, తెలవడానికి, తెలియజేయడానికి వచ్చింది. అది నేను తెలుసుకుంటే ఇది క్లియర్ అయిపోతుంది అని అనుకోవాలి. నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది సరైన కారణం నాకు తెలియాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది కరెక్ట్ గా తెలియాలి. అది తెలియకపోవడం వల్ల ఇంకా ఇది ఉంది, తెలుసుకుంటే మొత్తం పోతుంది అని అనుకోవాలి. రావణుడు చేసే మిస్టేక్ తెలిసిన రోజున తను దాన్ని జయిస్తాడు. తెలియకుండా తనకి తను ఏమంటారు సపోర్ట్ చేసుకోవడం వల్ల అతను ఎప్పటికీ తెలుసుకోలేడు. ఇంకా తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కరు నా వాళ్ళే ఎందుకు విడిపోతున్నారు, నా వాళ్ళే నన్ను ఎందుకు చూపిస్తున్నారు అనేది అతను తెలుసుకోవాలి. సో ఎవరికైనా కానీ తెలుసుకోవాల్సింది తెలుసుకుంటే, అందుకనే ఒక చక్కటి కీర్తనలో తెలుసుకుంటే మోక్షము అని ఉంటుంది, తెలియకపోతే బంధము అని ఉంటుంది. ప్రతి స్పిరిచువాలిటీ కూడా మనకి చాలా తెలియజేస్తూ ఉంటుంది. సో మనం రైట్ ప్రాక్టీస్ అనేది చేయాలి, దీన్ని కంకణం కట్టుకోవాలి. రైట్ ప్రాక్టీస్ అని రైట్ అని ఎందుకు పెట్టాను మీకు తెలుసో లేదో, భూమి మీద చాలా పవర్ఫుల్ మెసెంజర్స్ లో
బుద్ధుడు కూడా ఒక పవర్ఫుల్ మెసెంజర్, గ్రేట్ కాన్షియస్, బుద్ధ కాన్షియస్. తను తిరిగి తిరిగి ఫైనెస్ట్ గా చెప్పినటువంటి విషయం ఏంటంటే, అంత పర్ఫెక్ట్ గానే ఉంది, కానీ ఈ దుఃఖం ఎక్కువగా ఉండడానికి, అందరూ లో ఆరాలో ఉండడానికి రైటియస్నెస్ లేకపోవడం. కోరికలే వాళ్ళ జీవితాన్ని సృష్టిస్తూ ఉంటాయి, కోరుకుంటూ ఉంటారు, కానీ రైట్ కోరికలు లేకపోవడం, రైట్ దృక్పథాలు లేకపోవడం. ఓకే, ఈ రైట్ సంబంధించిన సాధన లేకపోవడం అని మనం చేసే అన్నిటికీ కూడా రైట్ పెట్టాడు ముందంతే. అదే కదా అష్టాంగ మార్గం అని అంట. ఓకే, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం, ఏం లేదు, రైట్ పెట్టాడు అంతే. అట్లా మనం భోజనం చేస్తున్నాం, రైట్ పెట్టాలంతే. ఓకే, ఆలోచిస్తున్నాం, రైట్ పెట్టాలి, ముందు రైట్ పెడితే అయిపోయి అన్ని సెట్ అయిపోతాయి. దాన్ని రైటియస్నెస్ అంటాం. అదే మన వాస్తవానికి రైట్. ఇక ఇప్పటి నుంచి మనం ఆలోచించుకోవాలి, నేను ఇంకా ముందుకు వెళ్ళలేదు, నెక్స్ట్ ర్యాంక్కి వెళ్ళలేదు, లేకపోతే నేను అనుకున్న అవుట్పుట్ రాలేదు అని అనుకుంటే ఎక్కడో రైట్ పెట్టలేదు అని అనుకో. ఎక్కడో రైట్ పెట్టలేదు, నా దినచర్యలో ఎక్కడనో రైట్ నేను ఉంచలేదు. ఇది సో రైట్ ప్రాక్టీస్. ఈ రైట్ ప్రాక్టీస్ అభ్యాసం కూసు విద్య. అభ్యాసం కూసు విద్య. సో అభ్యాసం ఎంత చేస్తూ ఉంటే మనకి విద్య పెరుగుతుంది. ఏదైతే మనకి విజ్ఞానం అవసరమో సంపాదించడానికి అది మనకిస్తుంది. అభ్యాసం కూసు విద్య. సో రైట్ ప్రాక్టీస్ ఉండాలి, ఆటోమేటిక్గా విద్య పెరుగుతుంది. సో ఇండస్ వివాలో మన యొక్క ఎగ్జిక్యూటివ్స్ రైట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అసలు ఎంత వండర్ఫుల్ అనమాట. నేను 2024 ఎండింగ్ లోనే చెప్పాను, లేదా 2025 జనవరి రోజైనా చెప్పాను, నేను సంపాదించుకుంది నా ఎగ్జిక్యూటివ్స్ నే అని. డైమండ్ ₹1,00,00,000 కాదు. మీకు అది విన్నారో లేదు, అదే అసలైన ధనం. ఇక్కడ ఒకటే ఒకటి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం, మన యొక్క పిల్లల్ని తీర్చిదిద్దినట్టుగా మన యొక్క టీం పార్ట్నర్స్ ని తీర్చిదిద్దడం. ఇదే, ఇది ఇంపార్టెంట్. అది అదే అసలైనటువంటి ధనం. మానవ వనరుల్ని ఉపయోగించుకోవడం, మానవ వనరుల్ని తీర్చిదిద్దడం. ఏ స్కూల్ కాలేజీ లక్ష్యమైనా పిల్లల్ని తీర్చిదిద్దడం. ఇక్కడ కూడా అదే. వాళ్ళందరూ కూడా సక్సెస్ అనేటువంటి దాని గురించి ట్రై చేస్తున్నారు, ఆ కిక్ కోసం. మీకు సింపుల్ గా రైట్ ప్రాక్టీస్ ఉండాలి అని అంటే, వాళ్ళు ఆ సీరియస్ గా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే సిస్టమేటిక్ గా చేస్తున్నారో వాళ్ళతో పాటు వెళ్ళండి అంతే. మేము ఈ పనులు చూసుకుంటూనే వాళ్ళకి సమయం ఇవ్వండి చాలు, మిగతాదంతా జరిగిపోతుంది, రెస్ట్ ఆఫ్ వర్క్. రైట్ ప్రాక్టీస్ ఉండాలి అని అంటే రైట్ సీనియర్ ని ఫాలో అవ్వాలి. రైట్ సీనియర్ వర్డ్సే వినాలి, గుర్తుపట్టాలి. రైట్ సీనియర్ మననం ఏం చేసుకుంటూ ఉండాలి? ఎప్పుడు ధైర్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే చూడండి, మన మేనిఫెస్టేషన్ మననం మాటలు చేస్తూ ఉంటాయి. మేనిఫెస్టేషన్ అంటే మన జీవితాన్ని రూపొందించేది. మననము మాటలు. ఇది మనం దేని గురించి మనం ఎక్కువ చేసుకుంటూ ఉంటే దాన్ని మనం ఆకర్షిస్తూ ఉంటాం. రైట్ మననాలు లేకపోయినాయి అనుకో, ఎమ్మటే ఇబ్బంది అవుతుంది. రైట్ నాలెడ్జ్ని మనం మననం చేసుకోలేదనుకోండి, ఎమ్మటే దెబ్బతింటుంది. కాబట్టి రైట్ టైంలో రైట్ మననం చేసుకోవడానికి గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం మిస్ అయిపోతాం. రోజు వినేదే కదండి అని అన్నప్పుడు ఆ గైడెన్స్ ఏం చెప్తుంది? గైడెన్స్ ఏం చెప్తుంది?
అది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ యొక్క చాలా ఈజీగా గుర్తుండేలాగా ఎప్పుడు మననం రాంగ్ మననాలు అంటే సరికాని మననాలు కాకుండా సరి అయిన మననాలు ఉండేటట్టు చెప్తాను చూడండి. ఈ ఇండికేషన్స్ మీకు చెప్పాను. ఇండికేషన్స్ మొదటిది బాడీ, బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అంటే మనసు, బుద్ధి. దీన్ని కొంచెం ఇట్లా ఒక చిన్న బొమ్మలాగా వేయచ్చా మీరు? దీన్ని బొమ్మలాగా వేస్తే నోట్స్లో అట్లా అందంగా వేసుకోండి. నోట్స్ పెన్ ఆల్రెడీ పట్టుకున్న వాళ్ళు దాన్ని అట్లా వేసుకోండి. ఓకే. చూడండి, బాడీ, మైండ్, ఇంటలెక్ట్. ఓకే. తర్వాత ఇది సబ్ కాన్షియస్ చిత్తం, ఇది ఈగో అహం. ఈగో అంటే గర్వం కాదు, గర్వం కాదు. ఈగో అంటే అహం, అంటే నేను. నేను గర్వంగా ఉంటే అది గర్వం అవుతుంది. నేను ఫ్రెండ్షిప్ తో ఉంటే నేను ఫ్రెండ్షిప్ అవుతుంది. ఏది ఉంటే అది. నేను కోపం అయితే కోపం అవుతుంది. నేను భయం అయితే భయం అవుతుంది. ఈ బాడీ దగ్గర కంట్రోలింగ్ అని రాసుకో. కంట్రోలింగ్. ఈ ఈ యొక్క చిత్తం దీని దగ్గర అబ్జర్వేషన్ అని రాసుకో. అబ్జర్వేషన్. ఈ ఈగో దగ్గర తెలుసుకోవడం అని రాసుకో. తెలుసుకోవడం. ఈ మనసు, బుద్ధి. బుద్ధి నిర్ణయాలు, మనసు మాటలు. బుద్ధి నిర్ణయాలు, మనసు మాటలు. ఓకే. ఇది అట్లా ఆ ఫ్రేమ్ అట్లా ఉంచుకోండి. దీనివల్ల మనలో ఎరుక పెరుగుతుంది, ఫెయిల్యూర్స్ తగ్గుతాయి, నాలుగు ఖర్చుకోవడాలు, చేతులు కాల్చుకోవడాలు తగ్గుతాయి. అయ్యో నేను మిస్టేక్ అయిపోయింది, తూచి మళ్ళీ మొదటి నుంచి. ఇది పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ. ఎవరైనా కాలు కింద పెట్టండి, సైకిల్ తొక్కడం రాదు. కానీ తక్కువ మిస్టేక్స్ లో ఎక్కువ సక్సెస్ తోటి ముందుకెళ్ళాలి. తప్పులు తక్కువ ఉండాలి, ఒప్పులు ఎక్కువ ఉండాలి. దానికే గైడెన్స్ అవసరం. లేకపోతే మీరు ఒక పదం తెలుసుకోవాలి. ఇదేదో స్పిరిచువల్ పదంలా కనిపించినా కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వినండి. మీకు ఆ పదం ఏంటంటే మాయా అనే పదం. మాయా, మ్యాజిక్ అని పెట్టుకోండి. మెజిషియన్ మ్యాజిక్ ఉంది కదా, అట్లా. మాయ యొక్క గొప్పతనం ఏంటంటే అదే రైట్ అనే దాంట్లో ఉంచుతుంది. అదే రైట్. ఈ మనసు ఆల్వేస్ ఆ మాయలో ఉంటుంది. దాన్ని బయటపడేసేది ఒకటే ఒకటి, బుద్ధి.
అందుకే మనసుని అర్జునుడితోటి, బుద్ధిని శ్రీకృష్ణుడితోటి పోలుస్తాం. ఆ ఎమోషనే రైట్ అనిపిస్తూ ఉంటది. బుద్ధి ఒక్కటే బయటపడేస్తది అంతే. అది అయిపోయే వరకు అదే కరెక్ట్ అంటుంది. కానీ బుద్ధి మాత్రం చాలా చక్కటి నిర్ణయాలతోటి బయటపడేస్తుంది. అయితే అందరికి వచ్చేటువంటి సమస్య ఏంటంటే మనసు ఏది, బుద్ధి ఏది అనేది. అంతేనా? ఇది వచ్చిందా? నాకు చాలా సార్లు వచ్చింది. మరి లోపల మనసు ఎక్కడుంది, బుద్ధి ఎట్లా? కుడి చెయ్యి ఎడం చెయ్యి అనేది తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుంది? మనసా, బుద్ధి అని రాలేదా ఆలోచన? ఎప్పుడు వస్తుంది? మనసు ఎప్పుడు ప్రెజెంట్ ని పట్టించుకుంటది, బుద్ధి ప్రెజెంట్ ని, పర్మనెంట్ ని కూడా పట్టించుకుంటది. ఇంక ఈజీ అన్నమాట. మీరు దీనికోసం ఇంత పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఇది బుద్ధి ప్రెజెంట్ ని, పర్మనెంట్ ని కూడా పట్టించుకుంటది. ఆ కాన్షియస్ లెవెల్స్ కి మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ వస్తూ ఉంటాం, లేదా అంత చక్కటి గైడెన్స్ ఉంటే కూడా వస్తాం ఆ కాన్షియస్ లెవెల్స్ కి. ఇది పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. అసలు నేను ఒక మాట ఎప్పుడు చెప్తుంటాను, మన దగ్గరకు ఒక జ్ఞానము, ఒక రూపాయి వచ్చిందంటే అది వాళ్ళ కోసమే అని చెప్తాను. మా అమ్మాయి అడుగుతుంటుంది, ఇన్ని బుక్స్ ఎందుకు డాడీ అంటే, మళ్ళీ మీరు వెతుక్కునే పని లేకుండా అని చెప్తాను. ఆశ. వేలకు వేలు పుస్తకాలు, ఆశ అనమాట అది కొనడం, దాంట్లో ఉన్నదంతా చదువుదామని. ఆ టైటిల్ అది చూసి కొనేస్తూ ఉంటారు. సో మనకు ఒక రూపాయి వచ్చినా, ఒక జ్ఞానం వచ్చినా ఎవరి కోసం అంటే వాళ్ళ కోసం. సరేనా? ఇది రేపటి నుంచి తెలుసుకుందాం. కానీ ఇప్పుడు ఆ స్టోరీలోకి వెళ్దాం. ఆ స్టోరీ యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక మనిషిని ఒక పక్షి రూపంలో ఎగ్జాంపుల్ గా తీసుకొని, ఒక లక్ష్యం పెట్టుకున్న వ్యక్తికి ఎటువంటి వస్తుంటాయి చుట్టుపక్కల వాళ్ళు, సేమ్ అందరూ లక్ష్యాలు పెట్టుకోరండి. మనం ఏం కోరుకుంటామంటే, ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, పక్కన వాళ్ళు కూడా చేయాలని కోరుకుంటూ ఉంటాం. వెంటనే మన స్నేహితులు కూడా చేయాలని కోరుకుంటూ ఉంటాం. వాళ్ళందరూ కూడా మనతో పాటు సమానంగా ఈ బిజినెస్ కూడా చేయాలని కోరుకుంటూ ఉంటాం. ఎవ్వరు సేమ్ అట్లా ఉండరు. నేను బట్టల షాప్ పెడితే అందరూ బట్టల షాప్ పెట్టాలని. ఓకే, అంత అందరు కూడా మనం ఇంతే, ఇంతకంటే ఎక్కువ వెళ్ళలేము అని చెప్తూ ఉంటారు. కానీ ఆ నమ్మకాల్ని మొత్తం మార్చుకొని తను అద్భుతంగా ఎదిగినటువంటి ఒక పక్షి రూపంలో ఆ కథ చెప్పడం అనేది జరుగుతుంది. దాని మీద మనం ఫోకస్ చేద్దాం. Inner self through meditation. వెల్కమ్ టు అవర్ ఛానల్. నువ్వు ఇతరుల కంటే భిన్నంగా జీవించాలనుందా? రిచర్డ్ ప్యాచ్. మీకు జీవితంలో ఇతరుల కంటే భిన్నంగా జీవించాలనుందా? గొప్పగా బతకాలి అనిపిస్తుందా? దానికోసం ఇంకా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారా? అప్పుడు మీరు లైఫ్లో దాటవలసిన ఇటువంటి చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా స్టోరీ ఆఫ్ జొనథన్ లివింగ్స్టోన్ సీగల్ ద్వారా నేర్చుకుందాం రండి. జొనథన్ లివింగ్స్టోన్ కథ ఒక సీగల్ది. ఇది 3 భాగాల్లో ఉంటుంది. మొదటి భాగంలో చాలా సీగల్స్ అన్నీ కలిసి ఒక ఫ్లాక్గా ఉంటాయి. వాటిని బ్రేక్ఫాస్ట్ ఫ్లాక్ అంటారు. ఈ బ్రేక్ఫాస్ట్ ఫ్లాక్ అంటే గ్రూప్లోని అన్ని సీగల్స్ వాటి జీవితం అంతా ఒకే విషయం గురించి ఆలోచిస్తాయి, ప్రయత్నిస్తాయి, శ్రమిస్తాయి. అదే ఆహారం సంపాదించడం. అయితే మన కథలోని హీరో జొనథన్ లివింగ్స్టోన్ సీగల్కి మాత్రం ఎక్కువ ఎత్తుకి వేగంగా ఎగరాలి అనే తీవ్రమైన కోరిక, ఇష్టం ఉంటాయి. మిగిలిన సీగల్స్ అన్నీ కూడా ఆహారం కోసం ప్రయత్నిస్తుంటే జొనథన్ మాత్రం ఎత్తుకు ఎగరడం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఆ ఎగరడంలో కూడా రకరకాల స్టంట్స్ చేస్తూ ఒక లిమిట్ దాటి ఎగిరేలాగా తనని తాను పుష్ చేసుకునేవాడు. అయితే
ఇదంతా జొనతన్ తల్లిదండ్రులకి నచ్చేది కాదు. వాళ్ళు ఇలా అనుకునేవారు, తమ బిడ్డకి కేవలం ఎగరడం మాత్రమే వచ్చు, జీవితంలో అది తప్ప ఏమీ చేయలేడు అని. జొనతన్ తండ్రి జొనతన్తో ఒక సీగల్ కేవలం ఆహారం కోసం మాత్రమే ఎగరాలి, కానీ ఎగరడం మీద ఇష్టం పెంచుకోకూడదు అని చెప్తాడు. జొనతన్ కూడా అందరి బిడ్డల్లా మంచి కొడుక్గా కావాలి అనుకుంటాడు. దాంతో తన తల్లిదండ్రుల్ని సంతోషపరచాలి అనుకుని ఒక సాధారణ సీగల్లా జీవించాలి అని ప్రయత్నం చేస్తాడు, కానీ చేయలేకపోతాడు. ఎందుకంటే అతని ప్యాషన్ వేరు. అతని మనసు ఇంకా ఇంకా ఎగురుతూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోమంటూ ఉంటుంది. ఒకరోజు అలా ఎగరడం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు చిన్న తప్పు జరిగి అకస్మాత్తుగా నేలలో పడిపోతుంది జొనతన్. అప్పుడు జొనతన్ ఎంతో నిరుత్సాహపడిపోతుంది. లోకంలోనే తను అతిపెద్ద ఫెయిల్యూర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈ పాయింట్స్ ని దాని పేరేంటి? సీగల్. దాని పేరు. దానికి ఉన్న కోరిక ఏంటి? ఎవరైనా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ చర్చలాగా అయితే అందరికంటే ఎత్తుగా ఎగరాలి. తను సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలని ఉంటుంది. మనం కూడా అదే కోరుకుంటూ ఉంటాం. మన ఫ్యామిలీలో మనము, మన స్నేహితుల్లో మనం చాలా డిఫరెంట్ గా ఉండాలి నేను అని కోరుకుంటాం. మన లైఫ్ స్టైల్ నా పిల్లల లైఫ్ స్టైల్ చాలా బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. అప్పటిదాకా తాత ముత్తాత ఆలోచించకపోయినా, మన ఫాదర్ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు ఆలోచించకపోయినా, కానీ మన నుంచి మాత్రం ఆ ఆలోచన వస్తుంది. మన మిత్రుడే చెప్పాడు, నేను ఒక పశువుల కాపరిని, సెంటరింగ్ పనికి వెళ్తా, చిన్న కిరాణా షాప్ ఉంది, కానీ నా కొడుకు మాత్రం కొంచెం ఒక మంచి జాబ్, వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండాలి. నావేలోనే వచ్చింది. వాడు నిరాశ పడ్డా కూడా 3-4 సార్లు ఫెయిల్ అయినా మళ్ళీ పైలట్ వారు నావీలో అనుకుంటా, నావీలో వచ్చింది. ఇక అక్కడి నుంచి తన లైఫ్ స్టైల్ మారు. చూడండి, అట్లాంటిదే ఈ సీగల్. అయితే తన బంధువులు కానీ ఎవరు కానీ, మన దాంట్లో ఎవరు అట్లా అవ్వలేదు, మనం ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి, ఏంది నీ కొడుకు ఇంకా రాలేదా, ఇట్లా కొంచెం తక్కువ మాట్లాడే వాళ్ళు, మనల్ని తక్కువ టార్గెటే పెట్టుకోమనే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇక్కడే మునిగిపోతే బాగుండు అని అనుకుంటుంది తన మనసులోనే. ఇది కూడా ఎందుకంటే ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇంకా డౌన్ వచ్చినప్పుడల్లా అదే కరెక్ట్ ఏమో అనుకుంటూ ఉంటాం. నిరాశ నిస్పృహతో కూడిన మాటలు వినిపిస్తాయి జొనతన్కి. నువ్వు ఒక సీగల్వి మాత్రమే. ఎప్పుడు ఎత్తులో ఎదగడానికి నీ రెక్కలు ఏమీ గ్రద్ద రెక్కలు లాంటివి కాదు. మీ నాన్న సరిగ్గానే చెప్పారు. నువ్వు సాధారణ సీగల్లాగా ఆహారం కోసం మాత్రమే ఎగురుతూ ఆనందంగా ఉండు అని ఆ మాటలు వినిపించగానే జొనతన్ ఆ మాటలను నమ్మి తన ఇంటికి ఎగురుతాడు. అలా ఎగురుతూ ఉన్నప్పుడు జొనతన్ మైండ్లో సడన్గా ఒక ఐడియా వస్తుంది. గ్రద్ద రెక్కలు కాదు, అంటే గ్రద్ద రెక్కల్లాగా తన రెక్కలని కొంచెం ముందుకు చాచి లోపలికి ముడుచుకుంటూ చాలా వేగంగా ఎగరగలనేమో అనే ఆలోచన రాగానే జొనతన్ 2000 అడుగులు ఎత్తుకు వెళ్ళి తన రెక్కలను గ్రద్ద రెక్కల్లా పెట్టి కొంచెం ముడుచుకుని డైవ్ చేస్తాడు. జొనతన్కి ఆ సమయంలో ఎటువంటి భయం ఉండదు. బ్రతుకుతానా, అక్కడి నుంచి పడిపోయి మరణిస్తానా అని ఏమాత్రం ఆలోచించడు. కేవలం వేగంగా ఎగరాలనే తీవ్రమైన కోరిక మాత్రమే ఉంటుంది. అలా ఎగరగానే ఒక్కసారిగా తను వేగాన్ని పెంచుకుంటూ 120-140 కిలోమీటర్స్ వేగంతో కిందకి డైవ్ చేస్తూ సముద్రంలో పడిపోతుంది అన్నట్లుగా ఎగిరి పడిపోయే సమయానికి తనను తాను కంట్రోల్ చేసుకుని ఒక్కసారిగా పైకి ఎగిరి సక్సెస్ఫుల్గా ఆ డైవ్ని కంప్లీట్ చేస్తుంది. దాంతో జొనతన్ మనసులో చెలరేగిన అన్ని నెగటివ్ విషయాల్ని మర్చిపోయి తను ప్రయత్నించకుండా ఎగరకుండా బ్రతకలేను అనే ఒక నిర్ణయానికి వస్తుంది. ఒకరోజు 5000 అడుగుల పైనుండి డైవ్ చేస్తూ కిందకి ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక సీగల్ గుంపు తనకి అడ్డంగా వచ్చేస్తుంది. అదృష్టశాత్తు ఏ సీగల్ని కూడా జొనతన్ గుద్దుకోదు. అయితే అన్ని సీగల్ రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెబుతాయి.
సీగల్ రాజు సీగల్స్ అన్నిటినీ కూడా మీటింగ్కి పిలుస్తాడు. ఆ మీటింగ్ గురించి విన్న జొనథన్ తనని చూసి అందరూ ఆసక్తిగా అలా అందరూ అట్లా పిలవగానే ఏమనుకుంటారంటే, నువ్వు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు, మన పరువు నిలబెడుతున్నావు, నువ్వు గ్రేట్ అని అంటారేమో అనుకుని సీగల్ అనుకుంటూ ఉంటుంది. ఓకే, రైట్. నేను ఈ బుక్ రూపంలో కూడా ఉంది. కొన్ని బుక్స్ కొని పెట్టాను మీకు గిఫ్ట్ ఇద్దామని. దాని గురించి తెలియకపోతే అది అర్థం కాదని అట్లా దాచిపెట్టాను నా దగ్గర. ఈసారి సెలబ్రేషన్లో ఇస్తా బుక్ మీకు. ఇది అంత పూర్తిగా చెప్పలేదు అతను. ఆ ఈ రిచర్డ్ బాక్ అనే వ్యక్తి ఎంత బాగా వివరిస్తాడు, అది ఎలా చాపుతుంది, ఎట్లా టేక్ ఆఫ్ అవుతుంది, ఎలా నేలకి ల్యాండ్ అవుతుంది, అన్ని కూడా రాస్తాడు అంత వివరంగా. ఈ ఈగ గురించి రాజమౌళి ఎంత రీసెర్చ్ చేశాడో ఈ సీగల్ గురించి అంత రీసెర్చ్ చేశాడు రిచర్డ్ బాక్. చాలా బాగుంటుంది ఇది. ఆ అయితే ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడో చూడండి. ఎగరాలని అనుకుంటున్నారని, దాని గురించే పిలుస్తున్నారని, తన కళని ఇష్టపడతారని అనుకుంటాడు. కానీ వాస్తవంగా సీగల్ రాజు, నువ్వు చాలా కేర్లెస్ పక్షివి, ఇలాంటి ప్రమాదాన్ని గురిచేసే పనులు ఏ సీగల్ కూడా చేయకూడదు. సీగల్స్ కేవలం ఆహారం కోసం మాత్రమే ఎగరాలి, ఎగరడమే ప్యాషన్గా జీవించకూడదు అని జొనథన్ని తిడతాడు. అయితే జొనథన్ ఆ పక్షులన్నిటికీ చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఫ్రెండ్స్, మనం ఎగరడం అనే కళలో ప్రావీణ్యం పొందితే ఎన్నో పనులు చేయొచ్చు. ఎంతో ఎత్తుకు డైవ్ చేస్తూ ఎగరొచ్చు. చాలా ప్రదేశాలని చూడడానికి ఎగిరే శక్తిని మీరందరూ తెచ్చుకోవచ్చు అని. అది ఏమని చెప్పాడు వాళ్ళ టీం లీడర్ పెద్ద తను, మనము కేవలం ఫుడ్ కోసమే ఎగరాలి, అంతవరకే. సంపాదన కేవలం సర్వైవల్ పాయింట్ అంతే, కానీ ఎగరడాన్ని ఎంజాయ్ చేయొద్దు నువ్వు. నేను చెప్తున్నాను, సంపాదననే ఎంజాయ్ చేయాలి అంటున్నా. మనీ క్రియేషన్ ఎంజాయ్ చేయాలి. అంబానీ చేసేది అదే. మనం ఎవరినైతే చూసి అబ్బో గ్రేట్ అంటున్నాం చూసారా, రాజమౌళినో అల్లు అర్జున్నో ఎవరినో చూసి, వాళ్ళందరూ కూడా సంపాదననే ఎంజాయ్ చేస్తారు. రామ్ చరణ్ కి డబ్బులు లేవనుకుంటున్నారా, అంత కష్టపడుతున్నాడు. సక్సెస్ ని ఎంజాయ్ చేయాలనేటువంటిది అతను. ఓకే, అది ఎప్పటికీ ఉంటుంది. ఆ లెవెల్ కి మనం చేరుకోవాలి. సీగల్ ఆ లెవెల్ కి చేరుకున్నటువంటి పక్షి. ఎంత ఎగరడాన్ని మనం దాన్ని ఎట్లాగైతే సంపాదించడంలో గ్రిప్ ఉందో, ఎగరడంలో గ్రిప్ వస్తే ఎక్కడికైనా సరే ఇంకా ఎన్నో అందాలుంది మన జీవితము, ఇంకా ఎన్నో వాటిని సృష్టించుకోవచ్చు, ఆనందాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కేవలం ఫుడ్ కోసమే కాదు మనం ఉన్నది అనేది దాని పాయింట్ ఆఫ్ వ్యూ. అది చెప్పాలని ట్రై చేసిన అర్థం చేసుకున్న వాళ్ళు తక్కువ, కానీ ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు దాంతో చూడండి చెప్తాడు. కానీ సీగల్ రాజు మిగిలిన పక్షులు అందరూ కలిసి జొనథన్ మాటలు పట్టించుకోకుండా జొనథన్ని సీగల్ గుంపు, అదేనండి బ్రేక్ఫాస్ట్ ఫ్లాక్ నుండి బహిష్కరిస్తాయి. ఇప్పుడు జొనథన్ ఒంటరి పక్షి, తను ఒక్కటే జీవించాలి. జొనథన్ తన ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. అయినా సరే జొనథన్ బాధపడకుండా ఇప్పుడు తను ఇంకా స్వేచ్ఛగా ఎగరొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు అని అనుకుంటుంది. ఒకరోజు జొనథన్ ఎంతో ఎత్తులో ఎగురుతున్నప్పుడు 2 అందమైన సీగల్ పక్షులు జొనథన్ లాగానే అతని వెనుకనే ఎగురుతూ కనిపిస్తాయి. ఇంకో 2 సీగల్స్ తనలాగే ఎగరడం జొనథన్ అప్పటిదాకా చూడలేదు. వాటి నుంచి దూరంగా ఎగరడానికి కొన్ని ట్రిక్స్ చేస్తూ జొనథన్ ప్రయత్నిస్తాడు. కానీ ఆ 2 పక్షులు కూడా జొనథన్ లాగానే ఎగురుతూ అతన్ని ఫాలో చేస్తాయి. జొనథన్ ఆ పక్షుల్ని మీరెవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ సీగల్ పక్షులు, జొనథన్, మేము నీ సోదరులం, నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాము. ఈ ప్రపంచంలో ఎంత నేర్చుకోవచ్చో నువ్వు అంత నేర్చేసుకున్నావు. ఇప్పుడు సమయం వచ్చేసింది ఇంకా పెద్దగా అవడానికి, స్వర్గానికి వెళ్ళడానికి. నువ్వు మాతో పాటు వచ్చేయి అంటాయి. పార్ట్ 2. ఆ పక్షులతో జొనథన్ స్వర్గానికి వెళతాడు. స్వర్గంలో జొనథన్కి తన శరీరం మారినట్లు అనిపిస్తుంది. ఆత్మ తనదే, కానీ ఇంకా బాగా ఎగిరేలాగా అనుభూతి కలుగుతుంది. స్వర్గంలో జొనథన్కి సలివన్ అనే ఇన్స్ట్రక్టర్ కేటాయించబడతాడు. సలివన్తో జొనథన్ నేనే ఇక్కడికి ఎందుకొచ్చాను అని అడగ్గా సలివన్ ఇలా చెప్తుంది, నువ్వు లక్షల్లో ఒక పక్షివి. చాలా పక్షులు ఎప్పటికీ ఇక్కడికి రాలేవు. అవన్నీ వాటి ప్రపంచంలో
ఒకేలా జీవించడానికి అలవాటు పడిపోయాయి. కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ఎవ్వరూ ప్రయత్నించినప్పుడు నువ్వు ప్రయత్నించావు. అదేవిధంగా నీ జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నావు. అందుకే చాలా తొందరగా ఇక్కడికి రాగలిగా ఉంటుంది. జొనతానికి కూడా అక్కడ సీగల్స్తో కలిసి ఇంకా అనేక ట్రిక్స్ నేర్చుకొని ప్రదర్శించడం ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సీగల్స్ అన్నీ కూడా జొనతన్ లాగానే ఆసక్తిగా ఉంటాయి కాబట్టి. అక్కడ ఉన్న Hi Devas, I used to be someone who found it extremely difficult to give an answer or ask questions during meetings. ఒక గొప్ప టీచర్ అయిన చియాన్ని స్వర్గం ఎక్కడ ఉంది అని అడుగుతుంది. దానికి చియాన్, స్వర్గం ఒక స్థలం కాదు, స్వర్గం నీలోనే దాగి ఉంది, అది ఒక ఫీలింగ్ మాత్రమే. పెర్ఫెక్షన్ సాధించే ప్రయత్నాన్ని వదిలేసి అక్కడ ఇక్కడ తిరగడం వల్ల ఎవ్వరూ ఎదగలేరు. ఎవరైనా ఏ కళలోనైనా సరే పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తూ సాధిస్తారో వారు ఏ చోటుకైనా వెళ్ళగలుగుతారు. వాళ్ళు వెళ్ళిన చోటే స్వర్గం అవుతుంది. ఏదో ఒక టార్గెట్, ఏదో ఒక సంకల్పం పెట్టుకొని దాంట్లో పర్ఫెక్షన్ కోసం, అంటే కొందరేమో అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే చేద్దాం అన్నట్టు చూస్తూ ఉంటారు. అంత పర్ఫెక్షన్ అనేది ఎక్కడ దొరకదు. ప్రాక్టీస్ మీద ఆ పర్ఫెక్షన్ వస్తుంది, రైట్ ప్రాక్టీస్ మీద. సో ఇక్కడ మనము స్వర్గం అనేది మనం క్రియేట్ చేసుకుంటాం మన పర్ఫెక్షన్ తోటి. అది చాలా ఇంపార్టెంట్. ఇది ఆ బుక్. ఓకే, ఇది దీంట్లో నేను ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం నేను రాసినది. ఈ పుస్తకం మొత్తం చదివిన తర్వాత ఎంత ఆనందంగా, హ్యాపీనెస్ తోటి నేను రాసుకున్న మాట ఏంటంటే, భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, ఎవరు ఎలా నన్ను గ్రహిస్తారో అలా నేను వారిని అనుగ్రహిస్తాను. నేను ఎలా కనబడాలంటే అలా కనబడతాను అని. సేమ్ ఈ పుస్తకం కూడా అట్లే అని నేను రాసుకున్నాను. మీకు ఎలా అంటే అలా కనబడుతుంది ఈ బుక్. అందుకనే ఒక వ్యక్తితోటి కాకుండా సీగల్ తోటి చెప్పాడు. ఒక వండర్ఫుల్ బుక్. రిచర్డ్ బాక్ ఒక దగ్గర ఏమంటాడంటే, నువ్వు ఇంకా బతికి ఉన్నావు అని అంటే నువ్వు చేయాల్సిన లక్ష్యం ఇంకా పూర్తి కాలేదని అర్థం అని అంటాడు. నువ్వు ఇంకా బతికి ఉన్నావంటే ఇంకా నీ లక్ష్యం, నీ మిషన్ పూర్తి కాలేదు అని అర్థం. గ్రేట్ అనమాట. తర్వాత అట్లా 5 పాయింట్స్ రాసుకున్నాను. నీ ప్రస్తుతానికి నువ్వే బాధ్యుడు. ఈ కథ అర్థం చేసుకోవడంలో కూడా నువ్వే. నీ ప్రస్తుతానికి నువ్వే బాధ్యుడు. ఎలా అర్థం చేసుకుంటారో, ఎంత సీరియస్ గా తీసుకుంటారో అంతా నువ్వే. ఓకే, ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఎక్కువ మనం ఆలోచించాల్సింది. ఎంత ఉపయోగపడుతుంది అదే తెలుసుకోవడం. ఈగో పార్ట్ దగ్గర ఏం పెట్టుకున్నారు? తెలుసుకోవడం అనేది పెట్టుకున్నారు. ఈ ఈగో అడ్డొచ్చేది ఎప్పుడు కూడా తెలుసుకునే దగ్గరనే. అది ఎక్కువ రెస్పెక్ట్ ని, ఎక్కువ ఇంపార్టెన్స్ ని, ఎక్కువ ప్రయారిటీని కోరుకుంటా ఉంటుంటది ఎప్పుడు. అది ఆరదనమాట. ఇంకా ఆ అగ్ని ఇంకా 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 98 అయిపోయిందంటే వాట్ నెక్స్ట్ 99 ఏదే అంటుంటది. ఇది ఈగో తెలుసుకోవడానికి, తను ఫ్రీడమ్ వైపుకు వెళ్ళడానికే ఎప్పుడు చూపించాలి మొగ్గు. ఇక 3వ పాయింట్ నేను రాసుకుంది. 2వది నీ ప్రస్తుతానికి నువ్వే బాధ్యుడివి. 3వది నేర్చుకోవడం ద్వారా వచ్చిన అహము. మనం బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఈగో డెవలప్ అవుతుంటది. ఫ్లేవర్, రాంగ్ ఫ్లేవర్ అనేది అంటుకుంటది, ఖచ్చితంగా అంటుకుంటది. ఇప్పుడు మీరు నన్ను పొగిడారు అనుకోండి, మీరు బాగా చెప్తున్నారు సార్ అని అనుకోండి, ఖచ్చితంగా ఒక ఫ్లేవర్ వచ్చి అంటుకుంటది. మళ్ళీ దాన్ని నేను వదిలించుకోవడానికి అందులో మునగాలి, లేకపోతే కష్టం. మళ్ళీ జ్ఞానంలో మునిగితే మళ్ళీ ఆ వినయం వస్తుంది, లేకపోతే ఆ ఫ్లేవర్ అంటుకుంటుంది. ఇక అది ఎటో తీసుకెళ్తుంది ఉంటుంది. చెప్పానుగా, మనసు ఎప్పుడు మాయలో ఉంచుతుంటది. దాన్ని వెంటనే వదిలించుకోవాలి, నెక్స్ట్ దానికి వెళ్ళాలి. లేకపోతే కొత్తదనం ఉండదు. ఎప్పటికీ కొత్తదనం ఉండదు. మనం ఎప్పుడైతే ఈ యొక్క
ఈగోని, ఆ ఫ్లేవర్ని వదిలించుకోకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది. నేర్చుకోవడం ద్వారా వచ్చిన ఒక అహము పంచుకోవడం ద్వారానే పోతుంది. అదే స్వర్గం. ఇంకొకరికి నేర్పించడం ద్వారానే పోతుంది. ఇది ఈ పుస్తకాన్ని చదువుతుంటే వచ్చినటువంటి మాటలు అప్పట్లో రాసుకున్నాను. ఇప్పుడు 4వది మీకు అర్థమైనా కాకున్నా రాసుకోండి. తర్వాత ఎందుకంటే నేనే మళ్ళీ మళ్ళీ చదువుతుంటే నాకు ఈ అప్పుడున్న దాని ప్రకారం రాసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఉపయోగపడకున్నా తర్వాత మీరు లోతుగా కొంచెం ఫిలాసఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సన్నని తీగ యొక్క నీడ సన్నని తీగ యొక్క నీడ వెలుగుకి దూరంగా సన్నని తీగ యొక్క నీడ వెలుగుకి దూరంగా పూర్తి వెలుగుతున్న తీగ నీడకు దూరంగా ఉంది. నీడకు దూరంగా ఉంది. వెలుగు ఈక్వల్ టు జ్ఞానము. తీగ అంటే నువ్వు. తీగ ఈక్వల్ టు నువ్వు. నీడ అంటే నీకు దూరమైన నువ్వు. ఇక మీరు తర్వాత ఒకసారి చూసుకోండి కరెక్ట్ రాశాను. అప్పుడు ఏదో ఫిలాసఫీ రాసా. వెలుగు అంటే జ్ఞానము, తీగ అంటే నువ్వు, నీడ అంటే నీకు దూరమైన నువ్వు. నీ అసలు నువ్వు వేరే ఉంది. ఆ ఎగరడానికంటే ముందు సీగలు వేరే, ఎగిరిన తర్వాత సీగలు వేరే, ఒక టీచర్ లెవెల్కి ఎదిగిన సీగలు వేరే. అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఎవరికంటే వాళ్ళు. ఇక లాస్ట్ పాయింట్ 5వది, పూర్తిగా అలసిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు కదలడం తపన. పూర్తిగా అలసిపోయిన తర్వాత ఇంకొంచెం. చూడండి కొద్దిమంది నిన్న షాప్స్ ఉద్యోగం చూసుకొని కూడా ఉదయం లేచారు. నిన్న అలసిపోయి కూడా ఈ గంట మాకేమైనా ఉపయోగపడతామని వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళ బలం ఏంటో తెలుసుకోవాలి. కన్సిస్టెన్సీ మోటివేషన్ ఉండాలి. ఒక్క మోటివేషన్ కాదు. అసలైనటువంటి పట్టుదల ఏంటంటే కన్సిస్టెన్సీగా మోటివేషన్ ని మెయింటైన్ చేయాలి. అది నేను ఉద్యోగంలో అయినా అదే మోటివేషన్ మెయింటైన్ చేశా. తర్వాత ఇక్కడ సంపాదనలోనైనా అదే మోటివేషన్. పూర్తిగా అలసిపోయిన తర్వాత కూడా ఇంకొంచెం ముందుకు కదలడం తపన. కదలలేని స్థితిలో, చేయలేని స్థితిలో ఆవేశంగా నిట్టూర్చడమే కసి. ఇంకా నేనేం చేయలేకపోతున్నానేమో. ఇది అందులోనే తీసుకునే విశ్రాంతి మరల కదలడానికే అని తెలుసుకోవడం పట్టుదల. తీసుకునే విశ్రాంతి మరల కదలడానికే, అదే పట్టుదల. మీలాంటి సాధకులు, మీలాంటి సీరియస్నెస్ ఉన్నవాళ్ళు, మీ ఫ్రీక్వెన్సీ ఉన్నవాళ్ళు కొద్దిమందే ఉంటారు. కొంచెం దాన్ని ఆ ఎరుకలో ఉండండి. ఇన్ఫినిటీ శక్తిని వాళ్ళు పొందగలుగుతారు అని చెప్పగానే ఈ విషయాన్ని నాకు నేర్పిస్తారా అని జొనతన్ చియాన్ని అడుగుతుంది. చియాన్ జొనతన్తో ఏదైనా సాధించాలన్నా నేర్చుకోవాలన్నా నీ మనసులో
ఆ స్థానానికి వెళ్ళినట్టు ఆ కళను నేర్చుకున్నట్లు ఊహించుకో. నీ శరీరం ఒక సాధారణమైనదని మర్చిపో. నీదొక ఇప్పుడు ఆ కొత్త టీచరు టాప్ లెవెల్‌లోకి సింధుకి గోపీచంద్ దొరికినట్టు అతనికి ఒక బెస్ట్ గైడ్ దొరుకుతుంది. అతను చెప్తాడు, విజువలైజేషన్ చెప్తున్నాడు. పోవాలన్నా నీ మనసులో ఆ స్థానానికి వెళ్ళినట్టు ఆ కళను నేర్చుకున్నట్లు ఊహించుకో. నీ శరీరం ఒక సాధారణమైనదని మర్చిపో. నీదొక ఇన్ఫినిటీ బాడీ అని నమ్మి నువ్వు తలుచుకుంటే ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అయితే జొనతన్కి చియాంగ్ చెప్తున్నవేవి అర్థం కావు. అప్పుడు ఒక్క క్షణంలో జొనతన్ చియాన్ని తీసుకుని వేరే యూనివర్స్కి వెళ్ళినట్లు ఒక దృశ్యం జొనతన్ ఊహకి అనిపిస్తుంది. అప్పుడు జొనతన్కి అర్థమవుతుంది, శారీరక శక్తిని మాత్రమే కాదు, ఆత్మశక్తిని కూడా మనం నమ్మాలి అని. తరువాత చియాంగ్ జొనతన్తో, నువ్వు స్వేచ్ఛ గురించి తెలుసుకున్నావు, ఇప్పుడు కంట్రోల్ అంటే అదుపు గురించి కూడా తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడ, ఎలా, ఎందుకు వెళ్లాలో తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు జొనతన్ శరీరం ఒక్కసారిగా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. అప్పుడు జొనతన్ ఎవ్వరూ చూడలేని కాంతితో ప్రసరిస్తూ, నువ్వు ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఇంకా ఎక్కువ మందికి నీకు తెలిసిందంతా నేర్పించు, అప్పుడే జీవితంలో ఇంకా ముందుకు వెళ్తావు అని చియాన్ చెప్పగానే జొనతన్ మాయమైపోతుంది. పార్ట్ 3. జొనతన్కి శక్తులు వచ్చాక తనలా భూమిపై ఎవరన్నా ఆలోచిస్తున్నారా, ఎగురుతున్నారా అని తెలుసుకోవాలనిపిస్తుంది. వెంటనే భూమిపైకి వెడుతుంది. ఇంకోవైపు భూమిపై జొనతన్ లాగానే ఫ్లెచర్ అనే ఇంకో సీగల్ కూడా చాలా వేగంగా ఎగరాలనే ఇష్టంతో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఫ్లెచర్ మనసులో నుండి అప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, నువ్వు నిజంగా ఎత్తుకు ఎగరడం నేర్చుకోవాలనుకుంటున్నావా అనే స్వరం వినిపించగానే ఫ్లెచర్ వెనకకు చూడగానే అక్కడ మెరిసిపోతూ ఎంతో అందంగా జొనతన్ ఎగురుతూ కనిపిస్తుంది. అప్పుడు ఫ్లెచర్, మీరు ఎంతో అద్భుతంగా ఎగురుతున్నారు, ఆ కళని నాకు నేర్పించండి అని అడుగుతుంది. జొనతన్ ఫ్లెచర్కి పాఠాలు చెప్పడం మొదలు పెడతాడు. ఫ్లెచర్ చాలా మంచి విద్యార్థి. చాలాసార్లు ఫెయిల్ అవుతూనే వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు. నెమ్మదిగా అక్కడికి ఫ్లెచర్ లాగానే ఇంకో 6 సీగల్స్ కూడా వచ్చి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. 1 నెల అన్నీ నేర్చుకున్న తర్వాత జొనతన్ ఫ్లెచర్తో, సమయం అయింది మిత్రులారా, మన మిగతా సీగల్ గుంపు వద్దకు వెళ్ళి మనకు వచ్చిన కళని ఇంకా చాలా సీగల్స్కి నేర్పించాలి, అయితే అవి నేర్చుకోవు అని మిగతా సీగల్స్ జొనతన్తో చెప్పినప్పటికీ జొనతన్ వాటన్నిటినీ కూడా ఫ్లాక్ వైపు తీసుకువెళ్తాడు. అలా జొనతన్ గుంపు ఎగురుతున్నప్పుడు సాధారణ సీగల్స్ అన్నీ కూడా ఆశ్చర్యపోతాయి. అవి మిగిలిన పక్షులు అలా ఎగరడం ఎప్పుడూ చూడలేదు. దాంతో చాలా సీగల్స్ ఇన్స్పైర్ అవుతూ వాటివైపు కదలడానికి ప్రయత్నిస్తుంటే సీగల్ లీడర్స్ మాత్రం వాటితో, జొనతన్ సీగల్స్ గ్రూప్తో ఎవ్వరూ మాట్లాడకూడదు, ఎవ్వరూ వాటిలా చేయకూడదు అని ఆర్డర్స్ వేస్తాయి. జొనతన్ వారందరినీ కన్విన్స్ చేయడానికి ఏమాత్రం ప్రయత్నించడు. తన గ్రూప్తో కలిసి తను పని చేసుకుంటూ అందరికీ కూడా ఫ్లయింగ్ స్కిల్స్ నేర్పిస్తూ గడుపుతూ ఉంటాడు. చాలా చక్కగా అర్థమవుతుంది కదా. ఓకే, తనకంటూ కొద్దిగా మంది స్కిల్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ తర్వాత వీళ్ళని చూసి ఆశ్చర్యపోవడం వేరే వాళ్ళ వంతు అవుతుంది. ఓకే, ఈ విధంగా కథ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. మీరు ఆ బుక్ తీసుకొని దాన్ని చదవండి. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. అలాగే కామత్ హోటల్స్ యజమాని తన బుక్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఇక ఈ సీగల్ స్టోరీనే ఉంటుంది. సీగల్ స్టోరీనే అతనిది కూడా. ఇలాగా తమ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, మనం మరీ అంత టాప్ లోకి వెళ్ళకుండా మన కుటుంబాన్ని, మన వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళతో చప్పట్లు కొట్టించినంతగా మనం ఎదగొచ్చు. ఆ ఛాన్స్ మనకుంది. మనమేమి గతంతోటే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి ఆ పాయింట్, సంకల్ప శక్తి పెరగాలి అంటే థ్యాంక్ యూ. సంకల్ప శక్తి పెరగాలి అంటే నియంత్రణ శక్తి పెరగాలి. ఆటోమేటిక్ గా ఇక్కడ సంకల్ప శక్తి పెరుగుతుంది. నియంత్రణ శక్తి బ్రహ్మశక్తి అనుకుంటే, సంకల్ప శక్తి శివశక్తి అనొచ్చు. మన బాడీలో ఆ నియంత్రణ శక్తి అనేది పెరగాలి. శరీరం చేసే పనుల దగ్గర, ఫుడ్ దగ్గర కావచ్చు, ఓకే, శరీరం మనసు చేసేటువంటి ఏవైతే ఉంటాయో మాటల దగ్గర కావచ్చు, ఆలోచనల దగ్గర, ఈ అన్నిటి దగ్గర
నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా నియంత్రించుకోవడం. ఈ నియంత్రణ శక్తి ఎంత పెరుగుతుంటే సంకల్ప శక్తి అంత పెరుగుతుంది. అప్పుడు అది మైండ్ మ్యాగ్నెటిక్ లాగా అవుతుంది. మనం అనుకున్నవన్నీ చాలా ఇంత సింపుల్‌గా, నేను చాలా హార్డ్ అనుకున్నాను, ఇంత సింపుల్‌గా అవుతది అనుకోలేదు. అని మన నోటి నుంచే వస్తూ ఉంటాయి. ఇది సాధ్యమవుతుంది. సో, ఈ నియంత్రణ శక్తి దేని విషయాల్లో నేను నియంత్రణ ఉండాలి అనేది ఎవరు చెప్పాలి? ఇప్పుడు నిన్న మా పాప ఎలా ప్లానింగ్ చేసుకోవాలో ఇంకా అని అడిగినప్పుడు, నీ ప్లానింగ్‌ని నువ్వే కనిపెట్టుకోవాలని చెప్పాను. నువ్వే కనిపెట్టుకోవాలి. ఫస్టు ఈ విధంగా టైమ్ టేబుల్ ఏసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి. కానీ మొట్టమొదటిది మాత్రం స్టార్టింగ్ నేను చెప్తాను. లేవగానే ఫస్ట్ టార్గెట్ నీ సంకల్పాలను గుర్తు చేసుకోవడం ఇట్లా మంచం మీదనే కూర్చొని. ఒక్కసారి వెంటనే కళ్ళు తెరిసి హడావుడిగా పరిగెత్తకుండా. పిల్లలకు కూడా లే లే టైం అయిందని అసలు ఇక ట్రైన్ టైం అయిపోతే పరిగెత్తినట్టు పరిగెత్తొద్దు. పిల్లల్ని లేపేటప్పుడు ఎప్పుడైనా. హ్మ్. మన ఎమోషన్ అంతా చూపించొద్దు. సో, చాలా చిన్నగా జాగ్రత్తగా. లేవగానే వాళ్ళ ఫస్ట్ ఇప్పుడు సినిమా థియేటర్‌లోకి ఒక్కసారి వెళ్ళగానే కళ్ళు కనబడతాయా? సీట్‌లు ఎవరినెవరు తొక్కుతారో కూడా అర్థం కాదు. తొక్కేస్తుంటారు. హ్మ్. ఎందుకని? అయి వెంటనే దానికి మ్యాచ్ అవ్వదు. ఎలైన్ అవ్వదు. థియేటర్‌లోంచి బయటికి ఒకేసారి రండి కళ్ళు తిరుగుతాయి. అడ్జస్ట్ అవ్వదు. మరి పిల్లల్ని అంత స్పీడ్‌గా మంచి గాఢ నిద్రలో లేపితే ఎట్లా? నెమ్మదిగా. సో, అందుకని వెంటనే కూర్చొని ఒకసారి మననం చేసుకోవడం. ఒకసారి మంచి మంచి విషయాలను మననం చేసుకొని, నాకంతా ఈరోజు మంచే జరుగుతుంది. టీచర్లు కొట్టరు, ఎవరు కొట్టరు, ఎవరేమనరు. అంతా మంచే జరుగుతది. క్లాస్‌లో నెమ్మదిగా నేనే టాప్‌లోకెళ్ళిపోతాను. అందరితో పాటు నేను గూడా అన్నిట్లో ముందుంటాను అనుకోని స్టార్ట్ చేయాలి. ఇది ఫస్ట్. సెకండు దుప్పటి మడత పెట్టేయడం. ఎవరి దుప్పటి ఆళ్ళది. ఇది సెకండ్ పని. అంతే. ఎప్పుడైనా మీరు టైం అయింది 5 అయింది అయినా నిద్రొస్తుందనుకోండి. ఒకటే అనుకోండి. దుప్పటి మడత పెట్టి మళ్ళీ పడుకుందాంలే అనుకోండి. సింపుల్ ఇదొక్కటే. దుప్పటి మడత పెట్టి మళ్ళీ పడుకుంటాను అనుకోండి. అది మరి మనసు చెప్పేదా, బుద్ధి చెప్పేదా అర్థమైపోతది. మనకు లోపల నుంచి వచ్చిన ఆలోచన. నువ్విప్పుడు మంచి నిద్దట్లో ఉన్నావు అనేది. ఇది చెప్పాను నేను. ఆ తర్వాత స్ట్రెయిట్‌గా నువ్వు వెళ్ళాల్సింది వాటర్ దగ్గరికి. వాటర్. ఇక్కడ నీకు బోర్డ్ మార్కర్ ఉంది. వెంటనే వాటర్ తాగుతూ నీ టైమ్ టేబుల్ వేసేసుకో. తర్వాత ఒక 10 15 మినిట్స్ యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం. ఇట్లా ఈ ముందు చేయాల్సిన 2, 3 పనులు మాత్రం అందరికి సమానం. ఇక మిగతాది మొత్తం తను ముందు టైం యేసుకునేది. ఆ తర్వాత ఆ టైంకి ఏం చేయాలో రాసుకుంది. అది కొంచెం నిరాశనిస్తది ఎప్పుడైనా. స్కూల్‌కెళ్ళే ముందు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు రాసుకోవాలి. అవి ఈరోజు ఏ టైంకి చేశామో వేసుకోవాలి. ఇది డైరీ పర్ఫెక్ట్. అర్థమైందా? మనం ఈరోజు చేయాల్సిన పనులు ఏమేంటియో రాసుకోవాలి. అది ఈరోజు ఏ టైంకి కంప్లీట్ అయిందో నైట్ పడుకునేటప్పుడు వేసేసుకోవాలి. ఇంత ఆర్గనైజ్డ్‌గా ఇప్పుడు అవసరమా ఇంకా? అప్పుడే పెళ్లయిపోయింది, పిల్లలు. ఇంకేముంది? ఇది ఎప్పుడైనా సరే కొత్తది ఏదైనా సాధించాలన్నప్పుడు ఒక కన్సిస్టెన్సీ అవసరం. సిస్టమాటిక్ అవసరం. కొత్తది ఏదైనా సరే కావాలి. మరి కొత్త ఇన్‌కమ్ కావాలన్నప్పుడు అన్నీ కావాలి కదా! పాత ఇన్‌కమ్ అయితే ఇయన్నీ అవసరం లేదు. కొత్త ఇన్‌కమ్ అంటే ఆ సిస్టమాటిక్ రావాలి. ఇది అవసరం. ఓ సిస్టమాటిక్ లైఫ్ ఉండాలి. లేకుంటే గతంలోనే అలవాటు చేయడానికి అంత అవసరం లేదు. సరేనా? రేపు మిగతా సీగల్ గురించి, సీగల్ యొక్క జీవితం యొక్క ఇంపార్టెంట్ విషయాలు అది. ఈరోజు చెప్పినటువంటివన్నీ మా శక్తి ఒకసారి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను ఇలా రౌండప్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే,
మనసు ఆల్వేస్ మాయలోనే ఉంటుంది. ఆ మాయ నుండి బయటపడేసేది బుద్ధి. ఇంతకుముందు మీరు దుప్ప టాపిక్ చెప్పినప్పుడు రిమైండ్ అయింది ఏంటంటే, మనసేమో దుప్పట, ఆ బుద్ధి ఏమో అది మడత పెట్టి వర్క్లోకి వెళ్ళిపో అని చెప్తుంది. మనసేమో ఎందుకు సలిపెడతాంగా కప్పుకొని పడుకో అని మనసు చెప్తుంది. మాయ. అది నాకు ఎగ్జాంపుల్ ఐడెంటిఫై అయింది సార్. ఆ, మనసు ప్రజెంట్ని పట్టించుకుంటుంది, బుద్ధి ప్రజెంట్తో పాటు పర్మనెంట్ని కూడా పట్టించుకుంటుంది. ఈ లైన్ ఎస్. బాగా నాకు కనెక్ట్. ఇది చూడండి. ఇప్పుడు మాటల దగ్గర ఎక్కడ జాగ్రత్త ఉంటామంటే, కొత్త వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం మనం. పదం పదం ఆలోచించి తూచి ఆచి మాట్లాడతాం. ఆచి తూచి అంటాం కదా, మాట్లాడతాం. ఎందుకని? వాళ్ళకి నచ్చుతుందో లేదో, ఫ్రెండ్షిప్ అనేది బలపడాలి కాబట్టి ఇలా చేస్తాం. చాలా అవేర్నెస్ తోటి, ఎరుకతోటి ఉంటాం. తర్వాత మిగతా పరిచయం అయిపోయింది అనుకున్న తర్వాత ఏం చేస్తాం? దీన్ని పట్టించుకో, మాట్లాడేటప్పుడు పట్టించుకో. కానీ ఆల్వేస్ మనం మొదట ఎట్లా గుడ్ మార్నింగ్ చెప్పామో తర్వాత కూడా అట్లే చెప్పాలి. ఎవ్వరు కూడా పర్మనెంట్ ఏం కాదు. అందరికి పర్మనెంట్ అనుకొని చేస్తాం. స్నేహం పర్మనెంట్. అలవాటు కాని వ్యక్తులతోటి ఏ విధంగా ఉన్నామో, అయిన వ్యక్తులతోటి కూడా, ఇంట్లో వ్యక్తులైనా బయట వ్యక్తులైనా సరే, ఇది మనం ప్రాక్టీస్ చేయాలి, నియంత్రణ చేసుకోవాలి. బుద్ధి మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, మనసు మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. అందుకే మాటలు ఎవరైనా బాగాలేకపోతే ఫస్ట్ బుద్ధినే తిడతారు. ఉమ్, బుద్ధినే తిడతారు. ఓకే. సో అందుకని ఇది మననం మాటలే మేనిఫెస్టేషన్. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండడానికి ఇది మనం చేయాలి. ఎవరైనా సరే రెస్పెక్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్, అంతే. ఎవరైనా సరే. ఈ ఆఖరికి నా తమ్ముడితో మాట్లాడుతున్నా, వాడి ఎమోషన్స్ ని గమనించి దానికి తగ్గట్టుగా మాట్లాడు. తమ్ముడే కదా అని అట్లా అనుకోడు. సరేనా? ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంకోటి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం, టీంని తీర్చిదిద్దడం అన్న కాడ రైట్నెస్ అనే పదాన్ని యాడ్ చేసుకోవచ్చు అని అనిపించింది సార్ నాకు. రైట్నెస్ అంటే అంటే ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రైట్నెస్ లేకపోవడం వల్లనే దుఃఖాలు అనేవి అన్నిటికీ రైట్. ఇప్పుడు అన్నిటికీ రైట్ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పాల్సింది కొంచెం రైట్ గా చెప్పకపోయినా ఇబ్బంది. ఆ, కాబట్టి అన్నిటికీ రైట్లు పెట్టడమే. రైట్ గా తిను అంటుంటారు, కూర్చోవడం రైట్ గా కూర్చో అంటుంటారు. ఓ ఎన్ని రైట్లు ఉంటాయో. అన్ని రైట్లు మనం పాటించకపోవచ్చు, కానీ ఆ పర్ఫెక్షన్ కోసం ప్రాక్టీస్ చేయడమే స్వర్గం అని సీగల్ చెప్పింది కదా. నీ ప్రస్తుతానికి నువ్వే బాధ్యుడివి. ఇది ఒక లైన్ చెక్ చేసుకుంటే మొత్తం రావాల్సినవి వస్తాయి. వేరే వాళ్ళు అనుకున్నప్పుడు ఇది నాకు ఏదైనా సరే ఒక ఇబ్బందికరమైన వాతావరణంలోకి నేను ఉదయాన్నే వెళ్ళాను అనుకోండి, ఉదయాన్నే నేను ఇట్లాంటిది రిసీవ్ చేసుకున్నాను అంటే నా ఫ్రీక్వెన్సీ లో ఉంది. ఇంకోళ్ళని సరి చేయడానికి చూడొద్దు. మన ఫ్రీక్వెన్సీ హై ఉన్నప్పుడు అన్ని హైయే జరుగుతాయి. మన ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవడమే, ఇంప్రూవ్ చేసుకోవడమే మన ముందున్నటువంటి కర్తవ్యం. హై ఫ్రీక్వెన్సీలో అంటే ఫస్ట్ హై ఫ్రీక్వెన్సీ ప్రశాంతత. ఒరక్ వ్యాలీలో హై ఉన్నది లవంగ, పసుపు. ఫ్రూట్స్ లో అకాయ్ బెర్రీ, హైయెస్ట్ ఒరక్ వ్యాలీ. అట్లా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మన ఎమోషన్ లో ప్రశాంతత, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తే మనకు జరగాల్సినవి కూడా చాలా అద్భుతమైనవి జరుగుతూ ఉంటాయి. అందుకోసమే సబ్ కాన్షియస్ ని దగ్గర ఏం పెట్టాం బ్రాకెట్ లో? అబ్జర్వేషన్ అని పెట్టాం. ఇక్కడ కంట్రోలింగ్, ఇక్కడ అబ్జర్వేషన్. ఎందుకంటే ఎమోషన్స్ అన్ని ఇక్కడనే కూర్చునేది సంస్కారాల రూపంలో. అదే నేర్చుకోవడం ద్వారా వచ్చిన అహం పంచడం ద్వారానే పోతుంది అని అన్నారు కదా. ఆ జ్ఞానం తీసుకోవడంలో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. మనం తీసుకున్నది నేను బాగా అర్థం చేసుకున్నాను, నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను అనేది ఒకటి ఫ్లేవర్ని ఇస్తుంది. అది మొత్తం పోవాలి అని అంటే ఇంకోళ్ళకి నేర్పాలి.
అప్పుడు ఉంటుంది. బాడీ దగ్గర కంట్రోలింగ్ అన్నారు, మైండ్ దగ్గర మాటలు, ఇంటలెక్ట్ దగ్గర నిర్ణయాలు, చిత్తం దగ్గర అబ్జర్వేషన్, అహం దగ్గర తెలుసుకోవడం. ఎస్, ఇది మనం రేపు ఈ ఈ విభజన దీని దగ్గర మనం రేపు డిస్కస్ చేద్దాం. సన్నని తీగ స్టోరీ కూడా బాగుంది సార్. లైన్స్ లైన్స్ కూడా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. దానికి మళ్ళీ 3 పాయింట్లు మీరు: వెలుగు అంటే జ్ఞానం, తీగ దగ్గర నువ్వు, నీడ దగ్గర నీకు నువ్వు దూరం. ఈ బుక్ లో నేను రాసుకున్నాను అట్ట మీద. ఎస్ సార్. ఇప్పుడు కొంచెం ఈ బుక్ ని చదివేటప్పుడు వచ్చినాను. మీరు ఇక్కడ నిరంతరమైన ప్రాక్టీస్ అనే టాపిక్ చెప్పినప్పుడు నాకు ఒక డయాగ్రామ్ వచ్చింది మైండ్లోకి. అది కూడా రాసుకున్నా, తప్పు ఉప్పు అని నా ఇంట్యూషన్ ప్రకారం రాసుకున్నా సార్. నిరంతరమైన ప్రాక్టీస్ పక్కన పాజిటివ్ నెగిటివ్ అని రాసుకున్నా. ఆ తర్వాత సక్సెస్ ఫెయిల్యూర్స్ అని రాసుకున్నా. దాని తర్వాత లెర్న్ ఫ్రమ్ లెసన్స్. ఫెయిల్యూర్ అయితే ఒకటి నేర్చుకుంటాం, సక్సెస్ అయినప్పుడు ఒకటి నేర్చుకుంటాం. ఆ నేర్చుకోవడం అనేది ఆపద్దు, దాన్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలనేది రాసుకున్నాం. ఎందుకంటే ఎదగడం అవసరం కాబట్టి, ఎస్ సార్. ఫ్రీడమ్ అవసరం కాబట్టి, విశ్లేషించుకుంటూ నాకు అనుకూలంగా జరిగిందా లేదా, నా గైడ్ నాకు అనుకూలంగా ఉంటేనే, నా కంపెనీ నాకు అనుకూలంగా ఉంటేనే అనొద్దు. అది ఇంతకంటే ఎక్కువ అనుకూలం ఏడు ఉంటుందండి. వాట్సాప్ జూమ్ లో కూడా నువ్వు డబ్బులు సంపాదించవచ్చు, ఇంతకంటే అనుకూలం ఏముంది? నువ్వు ఎక్కడికి, ఈ దేశంలో ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రొడక్ట్ ను పంపిస్తుందంటే, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ప్రొడక్ట్ ను పంపిస్తుందంటే, ఇక అంతకంటే సార్ మీరే పంపించుకున్నారా లేకపోతే కంపెనీ సపోర్ట్ చేసిందా జానయ్య గారు? సార్ కంపెనీ పంపించింది సార్. అదే మనకు అన్ని సాధ్యమవుతుందా అండి? పెద్ద బర్డెన్ కదా. ఎస్ సార్. కజకిస్తాన్ అనే కంట్రీకి అయితే జనరల్ గా ఎవరైతే కస్టమర్ పంపించానో వాళ్ళు ఫుడ్ పంపించాలనుకున్నారు. ఫుడ్ కూడా దే ఆర్ నాట్ అలౌయింగ్, కానీ మన ప్రొడక్ట్స్ పంపించారు. ఈ విషయం నాకు తెలియదు. చూడండి, వాళ్ళ ఫుడ్ను పంపించలేదు కానీ మన ప్రొడక్ట్లను వాళ్ళు పంపించారు. కజకిస్తాన్, ఇంకే ఏ దేశాలండి మీరు? సార్ ఇజ్రాయెల్ పంపించాను సార్, యుఎస్ఏ పంపించాను, తర్వాత జర్మన్ పంపించాను. అది చూడండి, ఇంతకంటే సపోర్ట్ ఏం కావాలి? ఇంతకంటే ఫ్లెక్సిబుల్ కంపెనీ ఒకటి చూపించండి నాకు. గవర్నమెంట్ సపోర్ట్ అంటారా? 2025లో చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంత సపోర్ట్ మీకు తెలుస్తుంది, మనకు అర్థమైపోద్ది మొత్తం మనం ఎంత రైట్ రూట్లో ఉన్నాం. ఓకే, సో ఇక్కడ ఉన్నదంతా బ్యాలెన్స్, దానికి మ్యాచ్ అవ్వడమే. ఒక కంపెనీకి మీకు ఒక ఉద్యోగం ఇస్తున్నారు, బ్యాంక్ ఉద్యోగం, మ్యాచ్ అవుతున్నామా లేదా అనేది చూసుకొని ట్రైనింగ్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ మనకు సెల్ఫ్ ట్రైనింగ్ ఉంటుంది, టీం మనం ట్రైనింగ్ ఇస్తుంది అంతే. అదే అట్లా భావించాలి. సో ఇది చూడండి, ఇది ఒక లైన్. సర్లేండి, రేపు చెప్తాను. ఓకే సార్ ఫైనల్ గా ఇంకొక లైన్, ఇది బాగా నచ్చింది సార్ నాకేనా. పూర్తిగా అలసిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళడం తపన, తీసుకునే విశ్రాంతి మనల కదలడానికి అని తెలుసుకోవడం పట్టుదల. ఇది బాగా నచ్చింది సార్. కసి అనేది కూడా చెప్పాను. అవును. అది ఏంటి? కదలలేని స్థితిలో ఇంకా నేను ముందుకు వెళ్ళలేనేమో అనేటువంటిది, అంటే ఫ్యూచర్ కనపడే సమయంలో మనం ఆవేశంగా నిట్టూర్చడమే కసి అంటే, చేయలేకపోతున్నాను అనేటువంటిది అప్పుడు కనపరచడమే కసి. ఈ మోటివేషన్ ఎప్పుడు కూడా కాలక్రమేణా నెమ్మది రిచర్డ్ ప్యాచ్. మీకు జీవితంలో ఇతరుల కంటే భిన్నంగా క్లోజ్ యువర్ ఐస్. మనం మన శరీరాన్ని, మనసుని ఒక 10 నిమిషాలు హోల్డ్ చేద్దాం. దీన్ని ఇంద్రియ నిగ్రహం అంటాము. ఇంద్రియ శక్తి పెరుగుతుంది. చెప్పుకున్నాం కదా, నిగ్రహ శక్తి ఉంటే, నియంత్రణ శక్తి ఉంటే సంకల్ప శక్తి పెరుగుతుంది, ఇంద్రియ శక్తి పెరుగుతుంది. మన ఇంద్రియాలకు ఎంత శక్తి ఉంది మన బ్రెయిన్ కి అనేది అసలు మనం ఊహించలేము. జీవించాలి. Imagine this. క్లోజ్ యువర్ ఐస్. సింపుల్, ఏం లేదు. లెఫ్ట్ ఒక 10 తీసుకోవాలి, రైట్ ఒక హోల్డ్ చేసి
రైట్ వైపు నుంచి 10 తీసుకోవాలి. ఆ తర్వాత 40. ప్రతి ఒక్కరికి ఒక శ్వాస వేగం ఉంటుంది. ఆ వేగానికి తగ్గట్టుగా మీరు కడుపు నిండుగా శ్వాస తీసుకున్న తర్వాత 1 అని నంబర్ ఏసుకోవాలి. ఇది అవేర్‌నెస్ పెరగడానికి ఒక చిన్న ఎక్సర్‌సైజ్. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్. మనం ఫిజికల్ ఎక్సర్‌సైజ్ గాని, యోగా గాని, సూర్య నమస్కారాలు ఇవేం చేయట్లేదు. కనీసం ఇదైనా సరే చేయాలి. చాలా అవసరం. సైకోసోమాటిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. హార్మోన్ ఇంబాలెన్స్ కాకుండా ఉంటుంది. అలా మన బ్రీతింగ్ వేగానికి తగ్గట్లుగా ఒక 40 కౌంట్ చేసుకుంటే రాబోతున్న పుస్తకం జోనథన్ లివింగ్ స్టోన్ సీగల్. ఈ పుస్తకాన్ని రాసింది రిచర్డ్ ప్యాచ్. మీకు జీవితంలో ఇతరుల కంటే భిన్నంగా జీవించాలనుందా? గొప్పగా బతకాలి అనిపిస్తుందా? దానికోసం ఇంకా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారా? అప్పుడు మీరు లైఫ్లో దాటవలసిన ఇటువంటి చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా స్టోరీ ఆఫ్ జోనథన్ లివింగ్ స్టోన్ సీగల్ ద్వారా నేర్చుకుందాం రండి. జోనథన్ లివింగ్ స్టోన్ కథ ఒక సీగల్ది. ఇది 3 భాగాల్లో ఉంటుంది. మొదటి భాగంలో చాలా సీగల్స్ అన్నీ కలిసి ఒక ఫ్లాక్గా ఉంటాయి. వాటిని బ్రేక్ఫాస్ట్ ఫ్లాక్ అంటారు. ఈ బ్రేక్ఫాస్ట్ ఫ్లాక్ అంటే గ్రూప్లోని అన్ని సీగల్స్ వాటి జీవితం అంతా ఒకే విషయం
పసివాడని నీ పసితనాన్ని ఊరడించి కడదాకా నీలో నిలుపమన్న చోటిదే నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే నిరంతరం నేర్చుకోవాలన్న తపన ప్రేమను మించిన లాలన పరివర్తనను మించిన పోషణ లేనే లేవు ఆత్మోన్నతికి ఈ సృష్టిలో. ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియ శక్తి చాలా బాగా. ఈ రెండిటి లోపం వల్లనే మనం సాధించలేకపోతున్నాం, ఆనందంగా ఉండలేకపోతున్నాం అని మీరు ఏదో ఒక రోజు కనిపెడతారు. మీ రీసెర్చ్లో తేలుతుంది. ఇంద్రియ నిగ్రహము, తద్వారా వచ్చే ఇంద్రియ శక్తి ఇది. సో ఇది లేకపోవడం వల్లనే నేను ఇది, కానీ పరిస్థితులు ఏవో నన్ను డామినేట్ చేయట్లేదు, ఇది ఈ అంశమే నన్ను డామినేట్ చేస్తుంది అనే విషయాన్ని మీరు కనిపెడతారు. ఉం? సరేనా? ఆ అవేర్నెస్ లోకి తీసుకురావడానికి ఆర్ పవర్. రైట్, మళ్ళీ కలుపుతాం.